అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి అక్కడ కీలకంగా ఉన్నటువంటి తలుపులు అయోధ్య గర్భగుడి కావచ్చు మిగతా గుడికి సంబంధించినటువంటి తలుపులు తయారీ హైదరాబాద్ చెందినటువంటి అనురాధ టింబర్ నుంచి వర్క్ నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ అధినేత శరత్ బాబు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ రామం యొక్క నమూనా కూడా మనకి కళ్ళ ముందర కనిపిస్తుంది. ఈయనకి ఎలాంటి ఈ అవకాశం ఎలా వచ్చింది, అక్కడ వర్క్ ఎలా జరుగుతోంది, మిగతా వర్క్ ఎట్లా ఉండబోతుందన్న అంశాలకు సంబంధించి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరత్ బాబు గారు నమస్కారం. ముందుగా అసలు మీకు చాలా పెద్ద అదృష్టం దక్కిందని చెప్పుకోవాలి. రామమందిర నిర్మాణంలో మీరు ఒక తెలుగు వ్యక్తిగా అక్కడ పాలుపంచుకుంటున్నారు. సో ఎట్లా వచ్చింది, అవకాశం ఎట్లా వచ్చింది మీకు? యాదాద్రి నరసింహస్వామి ఆశీస్సులతో ఈ పని వచ్చింది అనుకుంటున్నాము. ఎందుకంటే ముందు మేము ఈ తలుపులు తయారు చేసే కార్యక్రమం అనేది యాదాద్రి గుడి నుంచి మొదలుపెట్టాము. తర్వాత అయోధ్య నుంచి మాకు పిలుపు వచ్చింది. మందిరం ఎలా ఉండబోతుందో కలపలో తయారు చేసి ఆ మోడల్ అక్కడ పెట్టమన్నారు. చంపత్రాయ్ గారు జనరల్ సెక్రటరీ అయోధ్య ట్రస్ట్ మాకు ఈ పని అప్పచెప్తే శ్రీరామనవమికి అక్కడ మేము ఆ మోడల్ తయారు చేసి తీసుకెళ్ళి పెట్టాము. గుడి ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ మోడల్ మేమే చేసి పెట్టామన్నమాట. ఆ తర్వాత ఈ సంవత్సరం జూన్ నుంచి మమ్మల్ని టాటా కన్సల్టెన్సీ, లార్సన్ అండ్ టూబ్రో, అయోధ్య ట్రస్టు వీళ్ళందరూ కూడా మమ్మల్ని పిలిచి ఈ పని అప్పచెప్పారు. ఈ నమూనా తయారు చేయడంలో మీతో పాటు ఇంకెవరైనా పోటీ పడ్డారా? ఆ అవకాశం మీకే దక్కిందంటున్నారా, లేకపోతే ఎట్లా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఏంటి? సెలెక్ట్ చేసుకోవటానికి కారణాలు నాకు తెలీదు. మమ్మల్ని అయితే సెలెక్ట్ చేశారు. పోటీ చాలామంది పడ్డారు. ఇండియా వైడ్ చాలామంది పోటీకి వచ్చుంటారు. మెయిన్గా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కలప మేము ఒక్కడమే కాదు. అయితే మాకున్న క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి బేస్ చేసుకొని మాకు ఈ పని ఇవ్వటం సేఫ్ అని వాళ్ళు ఫీల్ అయ్యి మాకు ఇచ్చారు. ఎట్లాంటి వర్క్ నడుస్తుంది సార్? ఇప్పటి వరకు ఎంత వర్క్ కంప్లీట్ అయింది? 22కి గర్భగుడి ఓపెనింగ్ ఉంది కాబట్టి తలుపుల ఫిట్టింగ్ కావచ్చు, తయారీ కావచ్చు, ఎంతవరకు కంప్లీట్ అయింది? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అయోధ్యలో? సమయం చాలా తక్కువ ఉంది. సో సమయాన్ని మేము ఈ సమయాన్ని చాలా తక్కువ సమయంలో చేయగలిగాము. అది ఒకటి భగవంతుడి ఆశీర్వాదం. తర్వాత 18 తలుపులకి పూర్తి బంగారంతో చేయటం జరుగుతుంది. ఆ 18 తలుపులు కూడా చాలా నగిషీలు, నగార శైలిలో మేము చెక్కాము. తర్వాత ఈ తలుపులన్నిటికీ బంగారంతో పెట్టడానికి మాత్రం ప్రస్తుతం ఒకసారి బిగించి మళ్ళీ బంగారం కోసం తీసాము. మళ్ళీ జనవరి 1వ తారీఖు నుంచి బిగించేస్తాము. ఈ తలుపులు దాదాపుగా 18 తలుపులు అని చెప్తున్నారు. ఆ 18 తలుపుల హైట్ కావచ్చు, వెడల్పు కావచ్చు, ఆ మందం కావచ్చు, అది ఏ కలపతో వాడుతుంటారు? ఎంత టైం పట్టింది మీకు తయారు చేయడానికి? గర్భగుడి తలుపు వచ్చి 12 అడుగులు వెడల్పు, 8 అడుగులు ఎత్తు, 5 అంగుళాల మందం. తర్వాత మిగిలిన తలుపులన్నీ కూడా 8 అడుగులు ఎత్తు, రకరకాల వెడల్పులు, అన్నీ కూడా 5 అంగుళాల మందం. పూర్తిగా బలార్షా టేక్ వాడాము. బలార్షా టేక్లో కూడా అన్నీ కాదు, సెలెక్టెడ్ హై క్వాలిటీ సెలెక్ట్ చేసి ఒక 100 CFTకి 20 CFT మాత్రమే ఈ గుడికి వాడటం జరిగింది. ఎక్కడ కూడా స్క్రూ కానీ నెయిల్ కానీ వాడలేదు, ఎటువంటి మేకులు కానీ ఇనుము కానీ వాడలేదు. పూర్తిగా వుడ్ జాయినరీ చేశాము. సుమారుగా 1000 సంవత్సరాల పాటు ఉంటుంది మళ్ళీ అనే విధంగా అంత హై క్వాలిటీ మెయింటైన్ చేసి చేసాము. ఈ కలప ఎక్కడ దొరుకుతుంది? ఎక్కువగా మంచి క్వాలిటీ ఉన్న కలప వాడుతున్నామని చెప్తున్నారు. అది ఎక్కడ దొరుకుతుంది? దాన్ని మరి అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావచ్చు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారా, లేకపోతే అక్కడే ఏమైనా షెడ్ ఏర్పాటు చేసి నిర్మాణం అంటే ఇవన్నీ రెడీ చేశారా? అయోధ్యలోనే మొత్తం వర్క్షాప్ సెటప్ చేశాము. మా వర్కర్స్ అందరూ ఉండటానికి వసతి కూడా అక్కడే ఏర్పాటు చేశాము. అయోధ్యలోనే ఈ పని మొత్తం చేస్తున్నాము. కలప ఈ రోజుకి అంతరించిపోతుంది, చాలా కష్టం అవుతుంది దొరకటం. అయితే ఈ మందిరానికి భగవంతుడిది కాబట్టి దొరికింది హై క్వాలిటీ. ఎంతమంది కళాకారులు, అంటే మీ సైడ్ నుంచి ఎంతమంది వర్కర్లు కావచ్చు, కళాకారులు అంటే డిజైన్గా చెక్కాలంటే కంపల్సరీ కళాకారులు కావాల్సిందే, శిల్పులు కావాల్సిందే. ఎంతమంది మీకు అందుబాటులో ఉన్నారు? వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళని గ్యాదర్ చేసుకోవడం జరిగింది? 60 మంది దాకా పనిచేస్తున్నారు. ఈ 60 మంది కూడా తమిళనాడుకు చెందిన కన్యాకుమారి, మహాబలిపురం నుంచి వచ్చారు. వాళ్ళే యాదాద్రికి కూడా పనిచేశారు.
ఆ కార్మికులే ఇప్పుడు అయోధ్యలో కూడా పనిచేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు గర్భగుడి ఓపెనింగ్ కాబట్టి 18 తలుపులు డిజైన్ అయ్యాయి. ఇంకా అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది, చాలా వర్క్ కూడా ఉంటుంది. అక్కడ మీ వర్క్ ఎలా ఉండబోతుంది? ఇంకేమేమి ఏమైనా పెండింగ్లో ఉన్నాయా? ఇంకెంత వర్క్ ఉంటుంది? ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు వరకు 118 100 దర్వాజాలు 18 తలుపులు కాక సుమారుగా 118 పూర్తి చేశాము. ఇంకో 100-200 దర్వాజాలు కానీ అవి కానీ ఉంటాయి. పని బిల్డింగ్ పూర్తయ్యే కొద్దీ మేము కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఇంకో సంవత్సరం పాటు మాకు పని ఉంటుంది అక్కడ. సో మొత్తంగా మంచి క్వాలిటీతో కూడినటువంటి కల్పన వాడుతున్నాము. మాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా రెడీ అవుతున్నటువంటి తలుపులు కావచ్చు, గర్భగుడి కావచ్చు, ముఖద్వారం కావచ్చు, ఇవన్నీ వాడేటువంటి తలుపుల డిజైనింగ్లో కావచ్చు, తమిళనాడు, మహాబలిపురం, కన్యాకుమారి లాంటినటువంటి అక్కడ ఏరియాలో ఉన్నటువంటి శిల్పులని మాకు వాడుతున్నాము. అదేవిధంగా యాదాద్రిలో గుడి నిర్మాణంలో పాలు పంచుకోవడం ద్వారానే మాకు అయోధ్య రామమందిర నిర్మాణంలో పనిచేయడానికి అదృష్టం దక్కింది. చాలా సంతోషంగా ఈ వర్క్ చేస్తున్నాము. ఇంకా కొంత పెండింగ్ ఉంది, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాము అని చెప్పేసి నిర్వాహకులు శరత్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్.